నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను చక్రి. అమెరికాలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పర్యటన కొనసాగుతుంది. న్యూయార్క్లో ప్రవాస భారతీయులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల వేళ ఒక్కసారిగా అంతర్జాతీయ దౌత్య రాజకీయం హీటెక్కింది. యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్స్ పేరుతోటి 5,000 మందితో ఆర్ఎస్ఎస్ సభ జరగబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ సమాజాన్ని ఏకం చేయడానికి మోహన్ భాగవత్ గ్లోబల్ టూర్ చేపట్టారు. అయితే ఆయన పర్యటన పైన భిన్న వాదనలు కొనసాగుతున్నాయి. హిందూ సమాజాన్ని జాగృతం చేస్తున్నామని జాతీయవాదులు చెబుతుంటే, మైనారిటీలపై విద్వేషం చిమ్ముతున్నారంటూ ప్రజాస్వామికవాదులు మండిపడుతున్నారు. తాజాగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ న్యూయార్క్ సభ పైన ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. అయితే ఈవెంట్ ప్రారంభం కాకముందే న్యూయార్క్ మేయర్ మామ్దాని చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపాయి. ఆయన తీరుపైన హిందూ సంఘాలు బగ్గుమంటున్నాయి. బాధ్యతాయుతమైన మేయర్ స్థానంలో ఉన్న వ్యక్తి రెచ్చగొట్టేలా మాట్లాడడం బాధాకరమైన అంశం. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ఘర్షణలకు దిగొద్దని హిందూ అమెరికన్ ఫౌండేషన్ విజ్ఞప్తి చేసింది. అలాగే పౌర హక్కులకు రక్షణ కల్పించాలని న్యూయార్క్ మేయర్ మామ్దాని కోరారు. ఇక మాడిసన్ స్క్వేర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించాలని హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్, సేవ్ అమెరికా ఫ్రమ్ హిందుత్వ, ఇండియన్ అమెరికన్ ముస్లిం కౌన్సిల్, దళిత్ సాలిడారిటీ ఫోరం వంటి సంస్థలు సిద్ధమవుతున్నాయి. మోహన్ భాగవత్ వీసాను రద్దు చేయాలని ట్రంప్ సర్కార్ను అంతర్జాతీయ మత స్వేచ్ఛపైన అమెరికా కమిషన్ కోరింది. మతపరమైన మైనారిటీలపైన ఆర్ఎస్ఎస్ సభ్యులు హింసాత్మక దాడులకు పాల్పడ్డారని యుఎస్సిఐఆర్ఎఫ్ ఆరోపించింది. మరోవైపు విదేశీ కుట్రలను తప్పుబట్టారు ఆర్ఎస్ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ సునీల్ అంబేద్కర్. న్యూయార్క్లో జరిగే విశ్వ ఏకత్వ వేడుక ఒక సర్వమత సమ్మేళనానికి నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి వివాదాల మధ్యనే మోహన్ భాగవత్ న్యూయార్క్లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సాంకేతిక నిపుణులతోటి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించి ఇండో అమెరికా వ్యాపార బంధాలు, సాంకేతిక ప్రగతిపైన విజయవంతంగా చర్చలు జరుపుతున్నారు. ఇక ఆర్ఎస్ఎస్ ప్రతిష్టను దెబ్బతీసే కుట్ర ఏమైనా జరుగుతుందా? ఆర్ఎస్ఎస్ పైన కావాలని దుష్ప్రచారం చేస్తున్నారా? హిందూ సమాజం ఐక్యతపైన పన్నాగాల, ఆర్ఎస్ఎస్ ఎదుగుదలను ఓర్వలేకపోతున్నారా అనేటువంటి అన్ని అంశాలపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు మామిడి గిరిధర్ గారు, విశ్లేషకులు. నమస్కారం అండి గిరిధర్ గారు. నమస్తే అండి. నమస్తే మీకు, మీ ప్రేక్షకులు నమస్కారాలండి. నమస్కారం అండి. గిరిధర్ గారు, అమెరికాలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు, మోహన్ భాగవత్ పర్యటన నేపథ్యంలో భారత అమెరికా దౌత్య సంబంధాలపైన ఈ పరిణామాలు ఎలాంటి దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయంటారు గిరిధర్ గారు? మనకు పూజ్య సరసంచాలక్ జీ మోహన్ జీ భాగవత్ అమెరికాకు వెళ్ళారంటే, అమెరికాలో భారతదేశాల నుంచి, భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, మన భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ జీవిస్తున్నటువంటి వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు అక్కడ. వాళ్ళ కోరిక మేరిట వాళ్ళు ఆయనని కలిసి ఆయనతో చర్చించడానికి కోసం ఆయన పిలిచారు కాబట్టి ఆయన వెళ్ళారు అక్కడికి. ఆయన లేకపోతే ఆయన స్వచ్ఛ పెడతారు. ఆయన ఒక హిందూ సమాజం అంతా కూడాను ఏకతాటి మీద తీసుకొచ్చి హిందూ సమాజంలో నింపే దిశగా, హిందూ సమాజం యొక్క భవ్యతను, దాంట్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి ఆయన కంకణం కట్టుకుని ఆయన ఉద్యమం చేస్తున్నారు. అటువంటి వ్యక్తి ఆయన కావాలని కోరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి భారతీయులందరూ పిలిచారు కాబట్టి ఆయన అక్కడ వెళ్ళారు. అక్కడ మత సామరస్యాన్ని భంగం చేస్తున్నది, మత సామరస్యం దృష్ట్యా, మత విద్వేషాల దృష్ట్యా మాట్లాడుతున్నది ఎవరు అనేది మనం స్పష్టంగా గమనిస్తున్నాం. ఆయన ఎక్కడైనా ముస్లింల గురించి కానీ, క్రిస్టియన్స్ గురించి కానీ, లేదా ఇతరత్ర జూస్ గురించి కానీ ఏమైనా మాట్లాడారు? ఆయన మాట్లాడలేదు కదా. భారతీయులందరూ మతాలకు అతీతంగా అందరూ భారతీయులే. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఈ దేశాన్ని గౌరవిద్దాము, ఈ దేశాన్ని రక్షించుకుందాము, ఈ సమాజంలో మనం అందరం పుట్టాం కాబట్టి ఈ సమాజాన్ని మనం ముందుకు ఎలా తీసుకువెళ్ళాలన్న దిశగా ఆయన మాట్లాడుతున్నారు. కానీ ఆయన ఎక్కడ మత విద్వేషాలు కానీ, మతానికి సంబంధించిన అంశాలు ఎక్కడైతే ఆయన లేవనెత్తలేదు కదా. కానీ దాన్ని ఒక కుట్రపూరితంగా వీళ్ళందరూ చేస్తున్నారు, అంతకు మించి ఇంకేం లేదు. జోరాన్ మమ్దాని ఇచ్చిన స్టేట్మెంట్ మీరు చూసారంటే, జోరాన్ మమ్దాని 14 ఆగస్ట్ పాకిస్తాన్ వాళ్ళ ఇండిపెండెన్స్ డే రోజు ఈయన వాళ్ళ ర్యాలీకి వెళ్ళి అటెండ్ అయ్యాడు.
ర్యాలీకి వెళ్ళి అటెండ్ అయ్యి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అక్కడ? పాకిస్తాన్ చాలా సుందరంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది, పాకిస్తాన్ ని చూసి ప్రపంచంలో దేశాలు చాలా నేర్చుకోవాలి అని చెప్పాడు. ఇది చాలా పెద్ద అంటే ఏం జోక్ నేర్చుకోవాలో గిరిధర్ గారు. పాకిస్తాన్ చూసి నేర్చుకోవాలనేది చాలా పెద్ద జోక్. కరెక్ట్. అంటే అదే నేను అడుగుతున్నాను ఆయన్ని, జోరాన్ మమ్దానిని ఏం నేర్చుకోవాలో చెప్పండి. వాళ్ళని చూసి టెర్రరిస్టులు ఎలా పెంచాలని నేర్చుకోవాలా, లేకపోతే వాళ్ళని సూసైడ్ బాంబర్లు ఎలా తయారు చేయాలని నేర్చుకోవాలా, ఒసామా బిన్ లాదెన్ వంటి వాళ్ళని సంవత్సరాల తరబడి ఎలా దాచిపెట్టాలో నేర్చుకోవాలా, లేదా వాళ్ళ పేదరికం, విద్య లేకుండా, మంచి భవిష్యత్తు లేకుండా మగ్గిపోవడం చూసి నేర్చుకోవాలా? కరెక్ట్. అలాగే వాళ్ళ సొంత ప్రజల మీద F-16 వాడి వాళ్ళని చంపడం నేర్చుకోవాలా, ఏం నేర్చుకోవాలో చెప్పానండి జోరాన్ మమ్దాని. అదే జోరాన్ మమ్దాని ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి వాళ్ళ జాతీయ దినం ఏదైతే ఉందో ఆ రోజు ఆయన వెళ్ళలేదు. ఇజ్రాయెల్లో మీకు బెంజమిన్ నెతన్యాహుతో విభేదాలు ఉండొచ్చు, కానీ జ్యూస్ ఫర్ జోరాన్ మమ్దాని అని చెప్పి మీకు ఓటు వేసిన జ్యూస్ కూడా చాలా మంది ఉన్నారు కదా, మరి వాళ్ళని సమర్థిస్తూ ఎందుకు వెళ్ళలేదు? ఈ రోజు బెంజమిన్ నెతన్యాహు ఉంటారు, రేపు ఉండకపోవచ్చు, కానీ ఆ దేశం వాళ్ళకి స్వతంత్రం వచ్చింది, ఆ స్వతంత్ర దినాన్ని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, దానికి మీరు ఎందుకు వెళ్ళలేదు? అలాగే 15 ఆగస్టు భారతదేశం, ఆయన తల్లి భారతీయ మూలాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తి మీరా నాయర్. అటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి సంబంధించిన 15 ఆగస్టు మన స్వతంత్ర దినానికి ఆయన ఎందుకు వెళ్ళలేదు, ఎందుకు హాజరు కాలేదు? ఇది ప్రశ్నించాలి కదా. ఏమన్నాడంటే భారతదేశంలో ఈ రోజు ఒక మతానికి ఎక్కువ ఒత్తాసు పలికేటువంటి సంస్కృతి వచ్చింది ఇక్కడ, నా తల్లి అటువంటి సంస్కృతిలో పుట్టలేదు, నేను అటువంటి సంస్కృతిలో పుట్టలేదు అని చెప్పి డైలాగ్. మరి ఒక మతానికే ప్రోత్సాహం ఇస్తున్నటువంటి పాకిస్తాన్ ఎందుకు వెనకేసుకొచ్చావు నువ్వు? ఇక్కడ ఎన్ని వైవిధ్యాలు ఉన్నటువంటి ఇన్ని దేశాలు, ఇన్ని మతాలు, ప్రపంచంలో ఉన్న మతాలన్నీ భారతదేశంలో. మిగతా దేశాల్లో అన్ని మతాలు ఉండకపోవచ్చు, కానీ భారతదేశంలో లేని మతాలు ప్రపంచంలో లేవు, ఇంకెక్కడా ఉండవు. అన్ని మతాలు భారతదేశంలో ఉన్నాయి. అటువంటి భారతదేశాన్ని గురించి నీకు ఏమర్థం చేసుకున్నావు అంటే, ఒక జిహాదీ, ఇస్లామిక్ జిహాదీ మనస్తత్వంతో వీళ్ళు ప్రవర్తిస్తున్నారు, చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే మనకు యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఫర్ రిలీజియస్ ఫ్రీడమ్ ఏదైతే ఉందో దాని యొక్క అధినేత వచ్చి డాక్టర్ ఆసిఫ్ మహమూద్. అతను పాకిస్తాన్ మూలాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. మోహన్ భాగవత్ గారి యొక్క వీసాని విత్డ్రా చేయాలి, ఇతన్ని అక్కడ పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పేటువంటి పరిస్థితి మనం చూసాం. అతను గతంలో కొన్ని 2-3 సంవత్సరాల ముందర అతను ట్వీట్ చేసి ఏం చెప్పాడంటే, పాకిస్తాన్ అన్న దేశం మత ప్రాతిపదికన ఏర్పడింది కాబట్టి ఈ దేశంలో హిందువులకి, సిక్కులకు స్థానం లేదు అని చెప్పినటువంటి అటువంటి వ్యక్తి ఈ రోజు ఆర్ఎస్ఎస్ మీద కామెంట్ చేయడం కంటే పెద్ద జోక్ కేవలం ఉందా? ఎంతో విడ్డూరం. ఒకటి మాత్రం క్లియర్ కట్ గిరిధర్ గారు, ఒకటి ఆర్ఎస్ఎస్ ఎదుగుదలను కొందరు ఓరలేకపోతున్నారు. ఆర్ఎస్ఎస్ ఈ రోజు ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద స్వచ్ఛంద సంస్థ, లార్జెస్ట్ ఎన్జిఓ ఉన్నామా, లార్జెస్ట్ వాలంటరీ ఆర్గనైజేషన్. వీళ్ళు చేస్తున్న సేవలకు యాక్చువల్ గా ఇప్పటికి ఎన్నో నోబెల్ పీస్ ప్రైజులు రావాలి వాళ్ళు, కానీ ఇది హిందూ పార్టీ అని ముద్ర వేసి క్రిస్టియన్ భావజాలం ఉన్నటువంటి అలాగే ఇటువంటి జిహాదీ ఆలోచన ఉన్నటువంటి వాళ్ళు దీనిని ఏదో విధంగా రాక్షసీ శక్తిగా చిత్రీకరించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఈరోజు వెళ్ళి చూడండి, కేరళలో అటువంటి వరదలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు అక్కడ ఫస్ట్ వెళ్ళేది ఎవరు? కేరళలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడ వెళ్ళి సహాయ చర్యలు చేసిందంతా కూడా సేవాభారతి వాళ్ళ మస్జిదుల్లో కూడా వెళ్ళి సేవలు చేశారు. కాబట్టి వాడు హిందువా అని చూసుకోకుండా మన భారత పౌరుడు, మన భారతదేశంలో ఇంత పెద్ద విపత్కరమైన పరిస్థితి వచ్చింది, మనం వెళ్ళి సేవ చేయాలి, సేవ చేశాం. మనకు కరోనా అప్పుడు లక్షలాది మంది స్వయం సేవకులు వీధిని పోతున్నటువంటి మన వర్కర్స్, మన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆహారాన్ని అందించారు. దానివల్ల ఎంతో మంది మన స్వయం సేవకులకి వాళ్ళకు కరోనా వచ్చి వాళ్ళు చనిపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కానీ అప్పుడు ప్రభుత్వాన్ని మినహాయిస్తే కనుక స్వచ్ఛంద సంస్థల్లో అన్నిటికంటే పెద్ద స్వచ్ఛంద సంస్థ ఏదైనా ఉందంటే ఆర్ఎస్ఎస్. కాబట్టి అంత పెద్దటి ఈరోజు విద్యార్థి పరిషత్ తీసుకున్నామంటే ప్రపంచంలో ఏ స్టూడెంట్ బాడీకి లేనంత మెంబర్షిప్ విద్యార్థి పరిషత్, ప్రపంచంలోనే హైయెస్ట్ మెంబర్షిప్ ఉన్నది బీజేపీ. కాబట్టి సంఘ పరివార్లో భారతదేశంలో ఇంత వాళ్ళకు ఆదరణ వస్తోందంటే ఊరికే వస్తోందా? వాళ్ళు ఇంకొకరి మీద విషం చింపేటువంటి సంస్థ అయితే కనుక దాని దగ్గరికి ఎందుకు వెళ్తారు ఎవరు కూడా? వాళ్ళు చేస్తున్నటువంటి సేవ, సమాజం కోసం చేస్తున్నటువంటి సేవ, ఈ దేశంలో మన సంస్కృతి, మన భారతీయత, మన చరిత్ర, మన ఇతిహాసం, మన వీటిని కాపాడాలి అన్న దిశగా వాళ్ళందరినీ ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే మనలో విభేదాలని రెచ్చగొట్టి దాన్ని మనలో వైషమ్యాలు తీసుకురావడం చాలా సునాయాసం.
ఉమ్, కాశ్మీరీకి తమిళ్ మాట్లాడే వాడికి ఏంటి ఇద్దరి మధ్యలో సంబంధం ఏముంది? ఏమీ లేదు కదా. ఉమ్, అలాగే మనకు గుజరాతీ మాట్లాడే వాళ్ళకి అస్సామీ మాట్లాడే వాళ్ళ మధ్యలో కామనాలిటీ ఏముంటుంది? వాళ్ళ కట్టుబొట్లు వేరే, ఆహారం వేరే, వాళ్ళ వ్యవస్థ అంతా వేరే ఉంటుంది. అయినా మనం అందరం భారతీయులు అన్నటువంటి దిశగా కృషి చేస్తున్నటువంటి సంస్థ కాబట్టి దీనిని కించపరిచి దీనిని ఢీకొంటే గనక భారతదేశం మన కబ్జాలో వస్తుంది. భారతదేశాన్ని ఈజీగా మనం సునాయాసంగా వీళ్ళని నిస్తేజులను చేసి మనం దీని మీద రాజ్యం వేయవచ్చు అన్నటువంటి ఈ యొక్క ఆలోచన ఉన్నటువంటి వాళ్ళే చేస్తారు. మౌలికంగా మనం చూస్తే గనక అంటే ఈ మతాలు నేను తప్పు పట్టట్లేదు. మతాన్ని పాటించేవాళ్ళు చాలా మంది గౌరవప్రదంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. అవును. కానీ ఆ మతాల ముసుగు మన దేశాన్ని కబ్జా చేసుకోవాలి, దీన్ని వాళ్ళ మతంలో మార్చుకోవాలి అనుకుంటున్నటువంటి శక్తుల గురించి నేను మాట్లాడు. ఉమ్, మనకు ఇవాంజలికల్ క్రిస్టియన్స్ కావచ్చు, జిహాదీ ఇస్లాం కావచ్చు, కల్చరల్ మార్క్సిస్ట్ కావచ్చు, లేదా గ్లోబల్ మార్కెట్ ఫోర్సెస్ కావచ్చు. వీళ్ళెవరు? డీప్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళు, జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం లాంటి వాళ్ళు మన దేశాన్ని కంట్రోల్ చేయాలి. ఎందుకంటే ఎదుగుతున్నటువంటి దేశం వాళ్ళ అధీనంలో లేదంటే వాళ్ళు తట్టుకోలేదు. ఉమ్, అందుకని మన దేశాన్ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ఇది చేస్తున్నారు. ఏం చేయాలి? మనకు ఉన్నటువంటి చైతన్యము, మన మీద ఉన్నటువంటి ఆ గౌరవము, గర్వము, మనలో ఉన్నటువంటి ఆ తేజస్సుని నిర్వీర్యం చేశారంటే బానిస బతుకులు బతుకుతాం. ఉమ్, వాళ్ళు ఎలా చెప్తే అలా మనం వింటాం, yes. రోబోట్స్ లా బతుకుతాం. అందుకని వాళ్ళు ఆ ప్రయత్నం చేస్తారు. ఆర్ఎస్ఎస్ చేసేది ఏంటి? ఆర్ఎస్ఎస్ ఏమి చేయదు, స్వయం సేవకులను తయారు చేస్తారు. ఉమ్, స్వయం సేవకుడు తను చేసుకుని సమాజంలో దేశానికి ఏం అవసరమో అది చేస్తూ వెళ్తుంటాడు. అందుకని ఎన్నో విభిన్న కోణాల్లో వాడు పనిచేస్తున్నారు. ఈరోజు Yes, yes. సరస్వతి నది అనేది ఒక అని చెప్పినటువంటి హిస్టారియన్స్ అందరూ కూడా, నెహ్రూ గారి టైంలో హిస్టారియన్స్ అందరూ ఇప్పుడు ఇతిహాస సంకలన సమితి చేసిన అద్భుతమైనటువంటి కార్యం వల్ల, శాటిలైట్ ఇమేజరీ వల్ల ఈరోజు సరస్వతి నిజంగా ఉండింది, అది ఎండిపోయింది అని చెప్పి ఈరోజు సైంటిఫిక్ గా ప్రూవ్ అయింది. కాబట్టి ఎన్నో రంగాల్లో వాళ్ళు కీలక పాత్ర పోషిస్తున్నందుకు వాళ్ళని కొడితే, ఆర్ఎస్ఎస్ నిస్తేజం అయితే ఈ దేశం కూడా అతలాకుతలం అవుతుంది, మన మన చేతి చాలా సునాయాసంగా వస్తుంది అన్నటువంటి ఒక విషన్ తోటి చెందినటువంటి ఒక ప్రోగ్రామ్ వీళ్ళు రన్ చేస్తున్నారు తప్పితే ఇంకేమీ లేదు. దానికి భిన్నంగా ఈ రోజు ఆర్ఎస్ఎస్ ఎందుకు ఎదుగుతోంది అంటే కనుక వీళ్ళు చేస్తున్న కుట్రలు మనందరికీ అర్థమవుతుంది. ఇందాక మీరు చెప్పిన లిస్టులో ఒక సంస్థ ఉంది, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని ఒక సంస్థ, మీరు అక్కడ ధర్నా చేస్తున్నట్టు చెప్పారు. హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ గీతా విశ్వనాథ్ రన్ చేస్తారు. గీతా విశ్వనాథ్ రాహుల్ గాంధీ అమెరికాకి వెళ్ళినప్పుడంతా ఆవిడ కలుస్తుంటారు, ఆవిడను శామ్ పిట్రోడా కలుస్తుంటారు. వాళ్ళ అజెండా అంతా మీరు చూసారంటే, వాళ్ళ బోర్డులో చూసారంటే అందరూ ముస్లింసే ఉన్నారు. అంతేకాదు వాళ్ళ అజెండా వాళ్ళు చేసినంతా కూడా హిందువులకు వ్యతిరేకంగానే పోరాటం చేశారు. ఆర్ఎస్ఎస్ పేరిట కాదు, హిందువుల వ్యతిరేకంగా. వాళ్ళన్నీ కూడా హిందూ వ్యతిరేకతనే, కానీ పేరు మాత్రం హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ అని పేరు పెట్టారు. అలాగే ఇండియన్ ముస్లిం అసోసియేషన్ ఆఫ్ అమెరికా, దానిని కొన్ని స్టేట్స్ అయితే ఇది టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ డిక్లేర్ కూడా చేశారు. వాళ్ళు చేసేదంతా కూడా విషయం చెబుతూనే ఉంటారు. జొరాన్ మమ్దానికి వాడు ఫండ్ ఇచ్చారు. కాబట్టి ఆ సంస్థలన్నీ కూడా, అలాగే మనకు దళిత్ ఆర్గనైజేషన్ ఒకటి మీరు పేరు చెప్పారు, దాంట్లో ఎవరు దళితులు లేరు, అందరూ క్రిస్టియన్స్. అంటే క్రిస్టియానిటీ కన్వర్ట్ అయిన తర్వాత నేను వాళ్ళు దళితులుగా నేను పరిగణించాను. ఎందుకంటే క్రిస్టియానిటీలో కులాలకు అతీతం అని చెప్తున్నారు కాబట్టి, ఒకసారి మతం మారిన తర్వాత వాళ్ళు దళితుల కింద పరిగణించబడరు. కాబట్టి వాళ్ళు క్రిస్టియన్ ఛాందసం ఉన్నటువంటి వాళ్ళు చర్చ్ వాళ్ళని వాడుకుంటారు. మన దేశంలో వైషమ్యాలు సృష్టించడానికి వీళ్ళని వాడుకుంటున్నారు తప్పితే ఇంకేమీ లేదు. అందరినీ కలుపుకొని వెళ్ళాలి, మనం అందరం భారతీయులం అన్నటువంటి ఉద్దేశంతో అంత భారతీయులు అనేటువంటి భావన రావాలి. అది ఆర్ఎస్ఎస్ తోటే సాధ్యమైనటువంటి ఒకటి ప్రముఖమైన వాదన. అయితే ఇక్కడ న్యూయార్క్ మేయర్ మామ్దాని చేసిన వ్యాఖ్యలను స్థానిక రాజకీయ కోణంలో చూడాలా, లేక అంతర్జాతీయ ఒత్తిడిగా భావించాలా అనేటువంటి ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి గిరిధర్ గారు. అంటే జొరాన్ మమ్దాని ఆయన ఒక మేయర్ మాత్రమే, ఒక నగరానికి మేయర్ మాత్రమే. ఆయనకు ఉన్నటువంటి దాటి ఆయన మాట్లాడుతుంది. గతంలో ఆల్రెడీ బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ వస్తే అతన్ని అరెస్ట్ చేయాలి అన్నాడు. అంతర్జాతీయ వ్యవహారాలు మాట్లాడే అధికారం అతనికి లేదు. అలాగే మోహన్ భాగవత్ జీ వస్తున్నప్పుడు కూడా ఇటువంటి పిచ్చి స్టేట్మెంట్స్ అన్ని ఇష్యూ చేసి, అతను న్యూయార్క్ ను చూసుకోమనండి ముందర. న్యూయార్క్ లో ఈ రోజు ఉన్నటువంటి క్రైమ్, అక్కడ ఉన్నటువంటి పేదరికం, అక్కడ వాళ్ళకు ఇళ్ళు దొరకట్లేదు. ఇళ్ళు దొరక్కపోయేసరికి ధనికులను నేను చార్జ్ చేసి ఆ ఇళ్లలో వాళ్ళ ఇళ్లలో వీళ్ళని పెడతానంటున్నాడు. ఇల్లీగల్ గా వచ్చిన వాళ్ళందరినీ అతను నెత్తిన పోసుకుంటున్నాడు. సో ఇటువంటివన్నీ ఫస్ట్ మనం న్యూయార్క్ ని చక్కబెట్టమనండి. న్యూయార్క్ లో ఉన్న సమస్యలు ఇంకా కాదు, న్యూయార్క్ మొత్తం కుప్పకూలుతోంది. న్యూయార్క్ నుంచి అందరూ వలస వెళ్ళిపోతున్నారు, ఆ కంపెనీలన్నీ బయటకు పెడుతున్నాయి. దానిని ముందర ఆదుకుని ఆ ఊరిని ఆయన ఏం బాగా చేయాలో చేయమనండి.
అంతర్జాతీయంగా ఏం జరగాలో అమెరికా ప్రభుత్వం చూసుకుంటుంది. అమెరికా ప్రభుత్వం వీసా ఇచ్చిందంటే వాళ్ళు నువ్వు చెప్పేంత వరకు వాళ్ళకి ఏమీ తెలియనటువంటి పరిస్థితిలో అమెరికన్ ప్రభుత్వం ఉందా? అమెరికాకు తెలియదా మోహన్ భాగవత్ అంటే ఎవరు, ఆర్ఎస్ఎస్ ఏంటి వాళ్ళకి తెలియదా? తెలియకనే వాళ్ళు వీసా ఇచ్చారా? నువ్వు చెప్తేనే వాళ్ళకి తెలుస్తుందా? కాబట్టి జోరాన్ మమ్దా అనేటువంటి వ్యక్తి ఒక కంప్లీట్ జిహాదీలా ప్రవర్తిస్తున్నాడు. ఇందాక నేను చెప్పాను కదా, ఒక పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డేకి వెళ్ళినటువంటి వ్యక్తి, పాకిస్తాన్ నుంచి నేర్చుకోవాలి అని చెప్తున్నటువంటి వ్యక్తి, తన తల్లి భారతీయురాలైనా కానీ కూడా భారతదేశపు ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? నీకు మోదీ గారి మీద హేట్రెడ్ ఉంటే, ఆయనంటే నీకు ఈర్ష్య ఉంటే కనుక నీకు ఓటేసినటువంటి భారత మూలాల నుంచి వచ్చినటువంటి భారతీయులకు సంబంధించి వాళ్ళు సెలబ్రేట్ చేస్తుంటే ఎందుకు వెళ్ళలేదు? అలాగే జ్యూస్, నీకు ఓటేసినటువంటి జ్యూస్ దగ్గర ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే ఇస్లాంకి సంబంధించి, అంటే ఈ కట్టర్ ఇస్లామిక్ భావజాలం సంబంధించి కాఫిర్లైనటువంటి వాళ్ళు హిందువులు అలాగే యహూదీలు ఇద్దరు కూడా వాళ్ళు శత్రువుల కింద భావిస్తారు. కాబట్టి వీళ్ళిద్దరిని వ్యతిరేకిస్తూ ఒక జిహాదీ లాగా ప్రవర్తిస్తున్నాడు జోరాన్ మమ్దా. ఒక పారదర్శకంగా, ఒక సెక్యులర్ గా ప్రవర్తించట్లేదు. అది మనం అక్కడ స్పష్టంగా అర్థమవుతాం. ఊరి ప్రజలకి ఆయన ఏం చేయాలో దానికి ఫోకస్ చేయాలి కానీ ఒక ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి కాబట్టి అందరినీ సమదృష్టితో చూడవలసిన బాధ్యత. మతాల దృష్టిలో అందరినీ చూడడం అన్నది అతని యొక్క మనస్తత్వము, అతని యొక్క జిహాదీ మనస్తత్వం స్పష్టంగా మనకు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. గిరిధర్ గారు, అక్కడ మోహన్ భగవత్ వీసాను రద్దు చేయాలని అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ కమిషన్ USCIRF కోరడం వెనుక ఒక వ్యూహాత్మక నేపథ్యం ఉంది అని కూడా ఒక చర్చలు జరుగుతున్నాయి. గిరిధర్ గారు, అదే నేను చెప్పాను. దాని యొక్క అధినేత, దాని చైర్మన్ వచ్చేసి ఆసిఫ్ మహమూద్ అని ఉన్నాడు. డాక్టర్ ఆసిఫ్ మహమూద్. అతను ఈ రోజు ఎందుకు పాకిస్తాన్ లో జరుగుతున్నటువంటి అత్యాచారం గురించి ఎందుకు నోరు మెదలుపట్టలేదు? అతను పైపెచ్చు అతను ఇందాక నేను చెప్పాను కదా, ట్వీట్ చేశాడు. గతంలో ట్వీట్ చేశాడు. ఏమన్నాడు? పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం కాబట్టి అక్కడ హిందువులకి, క్రిస్టియన్లకి ఎవరికి స్థానం లేదు, సిక్కులకి అని చెప్పి ట్వీట్ చేశాడు. అంటే ఒక్క మతానికి మాత్రమే ఒత్తాసు పలుకుతూ ఇంక ఏ మతాలకి అటువంటి హక్కు లేదు అని చెప్పేటువంటి వ్యక్తి ఈ రోజు మత సామరస్యం గురించి, మత సామరస్యం లేనటువంటి సంస్థగా RSS అభివర్ణించడం ఎంత హాస్యాస్పదం. అతనే ఒక జిహాదీ మనస్తత్వంతో ప్రవర్తిస్తున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఇది అర్థం చేసుకో. అలాగే మన దేశంలో హిందువుల పైన జరిగినటువంటి దాడులు, రామనవమి ప్రొసెషన్స్ లో కావచ్చు, లేదా మనకు ఇతరత్ర అల్లర్లలో, మత ఘర్షణలో జరిగినటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎందుకు మాట్లాడు? అలాగే అక్కడ జరుగుతున్నటువంటి హిందువుల పట్ల జరుగుతున్నటువంటి అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడు? హిందూ ఆలయాల మీద వాళ్ళు గ్రఫిటీలు రాయడము, దాని మీద దాడులు చేయడము, అక్కడ ఏవో విరగొట్టడం, ఇటువంటివన్నీ చేస్తున్నారు కదా, దాని గురించి ఎందుకు నోరు మెదలు పడతాను? కాబట్టి వీళ్ళందరూ కూడాను ఈ సంస్థలలోకి ఏదో విధంగా వాళ్ళు చేరుతున్నారు కానీ వాళ్ళ మౌలికమైనటువంటి మానసికతలో ఎటువంటి మార్పు లేదు. వాళ్ళు వచ్చినటువంటి మూలాల నుంచి వాళ్ళు మాట్లాడుతున్నారు. జోరాన్ మమ్దాని తన తండ్రి ఉగాండా నుంచి వచ్చాడు. ఉగాండాలో 40 ఏళ్లుగా ఒకతనే ప్రెసిడెంట్ గా పాలిస్తున్నాడు. అతని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అతను చేస్తున్న అత్యాచారాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అక్కడ క్రిస్టియన్స్ కావచ్చు, ఇతరత్ర మైనారిటీస్ కావచ్చు, ఎంత సఫర్ అవుతున్నారో దాని గురించి ఎందుకు మమ్దాని మాట్లాడు? ఎందుకంటే మమ్దానికి అక్కడ భూములు ఉన్నాయి, 4-5 ఎకరాల భూములు ఉన్నాయి ఉగాండా, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆస్తి. అందుకని అక్కడ మాట్లాడితే కనుక తనకి భూములు, ఆస్తులు పోతాయి, కబ్జా చేసుకుంటుంది ఆ ప్రభుత్వం. అందుకని మాట్లాడు. కాబట్టి వీళ్ళందరూ కూడాను ఒక అజెండాతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు. వీళ్ళని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. గతంలో కూడా ఇవే చేశారు. హిందువులకు జరిగినటువంటి అత్యాచారాల గురించి వీళ్ళు ఏం మాట్లాడరు, ఏకపక్షంగా హిందువులకు వ్యతిరేకంగానే మాట్లాడతారు. వీళ్ళ టార్గెట్ అంతా రెండే మతాలు, హిందూ మతం ఒకటి, హిందూ ధర్మం ఒకటి, రెండవది మనకు జుడాయిజం, మనకు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళ యోధులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరి మీద వీళ్ళ టార్గెట్స్ ఉంటాయి. ఇంక ఏ మతాన్ని గురించి వాడు మాట. ఇస్లాంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు విపరీతంగా ఇన్ని కిరాతకంగా ప్రవర్తిస్తున్న దాని గురించి వీళ్ళేం మాట్లాడు. వాళ్ళు అక్టోబర్ 7వ తారీఖున హమాస్ వెళ్ళి 1200 మందిని నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసినప్పుడు ఇజ్రాయెల్లో దాని గురించి వీళ్ళు నోరు మెదలుకోలేదు. కాబట్టి వీళ్ళ ఏంటో పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. పహల్గామ్ లో వాళ్ళ బట్టలు ఇప్పి వీళ్ళు హిందువులా కాదని కనుక్కొని వాళ్ళని చంపినటువంటి ఘటన గురించి వీళ్ళు ఏం మాట్లాడు? నోరు మూసుకున్నారు. ఎందుకు మూసుకున్నారు? కాబట్టి వాళ్ళకు హిందువులకు జరిగేటువంటి, యోధులకు జరిగేటువంటి అత్యాచారాలు కనిపించవు, కండ గంతులు కట్టుకుంటారు. ఇస్లాంకి మాత్రం పలికేటువంటి జిహాదీ మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళని ఎక్స్పోజ్ చేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం మన మీద ఉంది.
అంటే ఇలాంటి పరిస్థితుల్లో గిరిధర్ గారు అమెరికాలో పెరుగుతున్నటువంటి హిందూ వ్యతిరేక ధోరణులను ఎదుర్కొనేందుకు అక్కడి ప్రవాస హిందూ సంఘాలు కావచ్చు, హిందూ అమెరికన్ ఫౌండేషన్ అనుసరిస్తున్నటువంటి వ్యూహాలు ఏమిటి అంటారు? వాళ్ళు తప్పకుండా వాళ్ళ బలగాన్ని పెంచుకుంటున్నారు. ఈ రోజు అద్భుతంగా వాళ్ళ ఈవెంట్ అంతా కూడా ఆర్గనైజ్ చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని పిచ్చి పనులు చేసినా, ఎన్ని ప్రగల్భాలు పలికినా కానీ కూడా మోహన్ జీ భాగవత్ గారికి ఇచ్చే గౌరవము, ఆయనని అభిమానిస్తున్నటువంటి సంఖ్య ఇంత పెద్ద ఎత్తున వాళ్ళందరూ ఒకటి తరలి వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? కాబట్టి తప్పకుండా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు కూడాను రాయి పట్టుకున్న వాడంటే 20 మంది భయపడతారు. కానీ శాంతియుతంగా ఉన్న వాళ్ళు రాయి పట్టుకోవాలని అనుకోరు. కాబట్టి అదే పనిగా కయ్యానికి కాలు రువ్వాలని చెప్పి ఎవరు అనుకోరు. కానీ శాంతియుతంగా మన దేశము, మన సంస్కృతి, మన హైందవ ధర్మానికి సంబంధించినటువంటి అంశాలు వీటిని ముందుకు తీసుకువెళ్ళేటువంటి శక్తి, దానికి ఆయన ప్రతినిధి కాబట్టి ఆయనను గౌరవిస్తూ ఇన్ని వేల సంఖ్యలో అందరూ పెడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటి? ఈ యొక్క 4-5 సంస్థలు ఏవైతే వీళ్ళు చేసేటువంటి కృత్రిమమైనటువంటి అజిటేషన్, ఈ స్టేట్మెంట్స్ ఉన్నాయో దాన్ని తిప్పికొడుతూ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భారత మూలాల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దానికి వాళ్ళ శక్తి ఏంటో వాళ్ళు నిరూపిస్తున్నారు, చూపిస్తున్నారు. కాబట్టి ఎప్పుడు ఇదే జరుగుతుంది. మోదీ గారు వెళ్ళినప్పుడు మోదీ గారిని వ్యతిరేకిస్తూ వీళ్ళందరూ ఇవే సంస్థలు మళ్ళీ స్టేట్మెంట్లు ఇస్తాయి, ధర్నాలు అంటారు, అవంటారు, ఇవంటారు. కానీ మోదీ గారు హౌదీ మోదీయో లేకపోతే మ్యాడిసన్ స్క్వేర్ లోనే వెళ్ళారంటే లక్షల్లో జనాలు వస్తున్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మన మూలాల నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేన్ని పెద్దపీట వేస్తున్నారు, దేన్ని గౌరవిస్తున్నారు అర్థం చేసుకోవచ్చు. సమాజంలో కొన్ని శక్తులు ఉంటాయి, వాళ్ళకి ఎకో సిస్టమ్ ఉంటుంది, వాడికి వెనక బలగమేమి ఉండదు. వాడు ఇచ్చే స్టేట్మెంట్ వెనకాల 10 మంది కూడా వచ్చి నిలబడరు. కానీ వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళి వాళ్ళకు బలం ఇచ్చేటువంటి శక్తులు చాలా ఉన్నాయి. మీడియా కావచ్చు, లేదా వాళ్ళకి ఫండింగ్ ఇచ్చేటువంటి వ్యక్తులు కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, వాళ్ళు ఎక్కువ ప్రబలంగా మనకు కనిపిస్తారు. కానీ నిజంగా వాళ్ళకి అంత శక్తి లేదు అని మనం అర్థం చేసుకోవాలి. శక్తి ఎక్కడ ఉందంటే మోహన్ భాగవత్ గారి మీటింగ్ వెళ్తే మీకే అర్థమవుతుంది ఎటువంటి వాళ్ళందరూ వస్తున్నారు. మోదీ గారు వస్తే బ్రహ్మరథం ఎందుకు కొడుతున్నారు, ఇవి అర్థం చేసుకోవాలి. కాబట్టి మన శక్తి ఏంటో మనం నిరూపిస్తున్నాము. ఇటువంటి ఒక ఏనుగు పెడుతుంటే కనుక కుక్కలు మురుగుతూ ఉంటాయి. మరిగా ప్రతి కుక్కకి మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ముందాగా టీవీగా మనం పెడుతున్నప్పుడు దానికి ఉన్న గౌరవం దానికి ఉంటుంది. కాబట్టి సంఘము, RSS, మోహన్ జీ భాగవత్ గారికి వీళ్ళు చేసేటువంటి పిచ్చి పనుల వల్ల ఆయన గౌరవానికి ఎటువంటి భంగము కలగదు. ఆయన గౌరవిస్తున్న వాళ్ళు వీళ్ళని పోలి చూస్తే కనుక కొన్ని వందల సంఖ్యలో, వేల సంఖ్యలో వాళ్ళందరూ అక్కడ పెడుతున్నారు. కాబట్టి వీళ్ళ శక్తి ఏంటో అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. ఆటాకి చెప్పడం తప్ప ఇంకేమీ లేదు. ఇక్కడ గిరిధర్ గారు మంచి వెంటనే చెడు ఉంటుంది అన్నటువంటి ఒక సామెతలాగా ఇక్కడ మాడిసన్ స్క్వేర్ వద్ద వివిధ సంస్థలు, హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కావచ్చు, IAMC మొదలైనటువంటివి తలపెట్టిన నిరసనలు సంఘ శతాబ్ది వేడుకలపైన ఎంతవరకు ఏమైనా ప్రభావం చూపుతాయంటారు? ఎంతమందిని వాళ్ళు వీధిలోకి తీసుకురాగలరో చూద్దాం. ఫస్ట్ వాళ్ళకి అంత శక్తి ఉందా? ఫస్ట్ 2, వీళ్ళని ఒత్తాసు పలుకుతూ పాకిస్తాన్ ఉంటుంది వెనకాల. పాకిస్తానీలే వెళ్ళేవాడు గతంలో. మనం చూస్తే ఖలిస్తానీలు, పాకిస్తానీలు వీళ్ళే వచ్చేవాడు ప్రతి నిరసనలో కూడా. బ్యానర్లు, డిఫరెంట్ బ్యానర్లు ఉంటాయి కానీ వెనక ఉన్నది వీళ్ళే ఉండేవాడు. ఈ రోజు పాకిస్తాన్కి వచ్చిన సమస్య ఏంటంటే ఎవరైతే పాకిస్తాన్ పక్షాన వెళ్ళి ఈ నిరసనలో నిలబడేవాళ్ళో వాళ్ళందరూ ఈరోజు పాకిస్తాన్కి వ్యతిరేకంగా నిలబడి ఉద్యమం చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ బంధువులను ఉచ్చకోతకు వస్తున్నారు POJకి, మీర్పూర్ ఆ ప్రాంతంలో అంతా. అందుకనే ఇప్పుడు వాళ్ళు మొదటిసారి 80 ఏళ్ల తర్వాత 80 ఏళ్ళు కూడా భారత రైబారాల మన ఆఫీసెస్ ముందర వాళ్ళు వచ్చి ధర్నాలు చేసేవాళ్ళు. ఇప్పుడు పాకిస్తానీ ఎంబసీ ముందర పాకిస్తాన్ దగ్గర వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఇది పరిస్థితి. కాబట్టి ఈ ఖలిస్తానీలు కూడా అంతే. ఖలిస్తానీ మూకలు కూడా మనం చూస్తే 5 దేశాల్లోనే ఉంటాయి. మనకు 5 ఐస్ అంటారు. బ్రిటిష్ మూలాల నుంచి ఉన్నది UK, కెనడా, USA, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. ఈ 5 దేశాల్లో మాత్రమే మనకు కనిపిస్తాయి. వాళ్ళని కూడా ఈ రోజు నియంత్రిస్తున్నారు కదా. ఈ రోజు కెనడా ఏం చేసింది? ఖలిస్తానీల వల్ల మాకు ఇబ్బంది ఉంది, వీళ్ళు మా దేశ రక్షణకు భంగం కలిగిస్తున్నారు అని చెప్పి, అలాగే నిజ్జర్ హత్య కేసులో భారతదేశ ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు ఖలిస్తానీలను అరెస్ట్ చేయడం మొదలుపెట్టారు. అందుకని ఈ రోజు గుర్పట్వంత్ సింగ్ పన్నూన్ లాంటి వాళ్ళు భయపడుతుంది. కాబట్టి ఈ సంస్థలన్నీ కూడాను హిందూస్ ఫర్ హ్యూమన్ రైట్స్ కావచ్చు, IAMC కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక వీళ్ళకి శక్తి లేదు. కానీ ఒక డ్రామా చేసి ఏదో మీడియాలో పబ్లిసిటీ కోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా వాళ్ళకి సమర్థన అన్నది లేదు. కృత్రిమంగా పైసలు ఇచ్చి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. అది ఎంతకాలం ఉంటుంది? మన భవ్యమైనటువంటి భారతీయ సమాజం వాళ్ళకి ధీటైన సమాధానం ఇచ్చేటువంటి కెపాసిటీ మన దగ్గర ఉంది. కాబట్టి
వీళ్ళ తాటాకి చెప్పడానికి మనం భయపడవలసిన అవసరం లేదు. గిరిధర్ గారు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజాన్ని ఏకం చేయాలనే లక్ష్యంతో ఆర్ఎస్ఎస్ చేపట్టిన ఈ గ్లోబల్ టూర్ ద్వారా ఆ సంస్థ సాధించాలనుకుంటున్న ప్రధాన లక్ష్యాలు ఏమిటి అనేది కూడా అందరికీ తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఏమిటా లక్ష్యాలు అంటే గిరిధర్ గారు? మొట్టమొదటిది, మన భారతీయ సంస్కృతి అన్నది అన్ని మతాలు, అన్ని అభిమతాలని గౌరవించేటువంటి సంస్కృతి. ఉమ్, మనకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే గనక మేమే కరెక్టు, మేమే ఉండాలి, ఇంకెవరు ఉండడానికి వీలు లేదు అన్నటువంటి భావజాలాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మనకు ప్రమాదం. అందరినీ కలుపుకొని వెళ్ళాలి అన్నటువంటి ఆ గొప్ప మనకు ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో దానిని ముందుకు తీసుకెళ్లాలన్న ప్రయత్నం మోహన్ జీ భాగవత్ కానీ ఆర్ఎస్ఎస్ కానీ చేస్తున్నారు. అలాగే మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో నేను హిందువుని అన్నటువంటి గౌరవంతో వాళ్ళు జీవించేటువంటి పరిస్థితులు రావాలి. నేను ఏదో తప్పు చేశాను, మా పూర్వీకులందరూ కులాలు వాళ్ళు కొన్ని కులాలను వాళ్ళు పీడించారు, ఇటువంటి నెరేటివ్స్ అన్ని క్రియేట్ చేసేసరికి మేము అసలు హిందువులమే కాదు, అసలు హిందువులు ఎందుకున్నాము, అపాలజెటిక్ హిందూస్ కింద తయారయ్యారు. మేమందరం హిందువులు ఉండడం వల్ల మాకు చాలా అవమానంగా ఫీల్ అవుతున్నాము. ఇటువంటి ఈ యొక్క ప్రాజెక్ట్స్ ఏవైతే కృత్రిమంగా తయారు చేసి తప్పుడు సమాచారంతో వాళ్ళని మభ్యపెట్టారో వాళ్ళందరికీ కూడాను కాదు, మీరు ఒక భవ్యమైనటువంటి సంస్కృతికి వారసులు, మీరు ఎన్నో అభిమతాలు, మీకున్నటువంటి అభిప్రాయం ఇంకొకరుకున్న అభిప్రాయం భిన్నంగా ఉండొచ్చు కాక, కానీ ఇద్దరు కలిసి ఒకరినొకరు గౌరవించుకునేటువంటి సంస్కృతి మనది. అన్ని మతాలు ఒకటే దగ్గరికి వెడతాయి. అటువంటి గొప్ప సంస్కృతిని మనం అందరం కలిసి కాపాడాలి అని చెప్పేటువంటి ప్రయత్నం అదే మోహన్ జీ భాగవత్ అదే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మనం అందరినీ గౌరవించాలి, ఎవరినంటే కూడా భయపడక్కర్లేదు. మనల్ని న్యూనతాభావంతో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీరు అర్థం చేసుకోండి, భయపడకండి, మనం ఒక చాలా పెద్ద గొప్ప సంస్కృతికి వారసులం అని చెప్పేటువంటి ప్రయత్నమే ఇప్పుడు జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ మామిడి గిరిధర్ గారు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.